Hello guys, welcome back to my sweetie YouTube channel. ఈ వీడియో జూన్ 4th తీసిన వీడియో. అది కూడా మార్నింగ్ మేమైతే ప్యాకింగ్ చేసుకుంటున్నాము. బట్టలు 1 వీక్ సరిపడా అయితే పెట్టుకుంటున్నాము. ఇంపార్టెంట్ మాత్రమే పెడుతున్నాను, లైక్ నైట్ వేర్స్ అండ్ చుడిదార్స్, అంతే, ఇంకేం లేదు. అండ్ మా సిస్టర్ సపరేట్, బికాజ్ తను అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి. ఈ ప్యాకింగ్స్ అస్సలు మనకి సెట్ కావు, అది కూడా కార్ జర్నీ కాబట్టి. సో ప్రజెంట్ అయితే ప్యాకింగ్ అయిపోయింది నా బట్టల వరకు. ఇంకా చేసేవి చాలా ఉన్నాయి పనులు, బికాజ్ రేపు మార్నింగే కదా బయలుదేరేది. సో ఈరోజు జూన్ 4th. సో 5th ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాం. సో సమ్మర్ కాబట్టి తొందరగానే స్టార్ట్ అయితే బాగుంటుంది చల్లగా. సో ఇది నా లగేజ్ అండ్ ఇది మా అక్క లగేజ్ అనమాట. అటు నుంచి అట్టి వాళ్ళ విలేజ్కి వెళ్ళిపోతుంది కాబట్టి తను సపరేట్గా పెట్టుకుంది. అదర్వైజ్ మేము అందరం ఒకటి సూట్ కేసులో పెట్టుకునే వాళ్ళం ఫస్ట్లో అయితే. సో ఆఫ్టర్ వర్క్స్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో చిన్న చిన్నవి కాదు, కొంచెం పెద్దవి ఉన్నాయి. అండ్ క్లోత్స్ అయితే ఆరేసి వచ్చేసాం కదా, సో ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి, తినాలి, చాలా పనులు ఉన్నాయి, ఇంకా అంతే. సో వెళ్తే మ్యాక్సిమం 1 వీక్ ఉండేసి రావాలి, బికాజ్ ఊరన్న తర్వాత ఆల్మోస్ట్ 1 వీకే ఉంటాము, ఆర్ ఎల్స్ 10 days అన్న ఉంటాము. నేను కూడా 1 వీక్ సరిపడని పెట్టుకున్నాను లగేజ్ అయితే. సో అప్కమింగ్ వీడియోస్లో మంచి మంచి బ్లాగ్స్ వస్తాయి, స్టే ట్యూన్ ఫర్ దాట్. మార్నింగ్ 6:30కి లేచిన ఇంకా నిద్ర వస్తుంది అండ్ హెడేక్ వస్తుంది. జర్నీ అనగానే యూజువల్గా ఎవరికైనా హెడేక్స్ వస్తాయి, బట్ నాకు కూడా సేమ్ టు సేమ్ అదే. చూడాలి ఎందుకు వెళ్తున్నాం అనేది ఇంకా నేను చెప్పలేదు. సో ముందు ముందు రివీల్ చేస్తాను, లాస్ట్లో అయినా చెప్తాను. ఈ లోపల ఏదైనా ఉంటే గెస్ట్ చేసేది. సో హింట్ వచ్చేసి టెంపుల్, అంటే అమ్మవారికి సంబంధించిన ఫంక్షన్ ఉంది. సో అదనమాట హింట్. గెస్ట్ చేసి కమెంట్స్లో చెప్పండి. 1 day ఆయిలింగ్ చేసుకున్నాను కాబట్టి ముందే నేను హెడ్ బాత్ చేస్తాను, బికాజ్ జర్నీ అంటే నేను 1 day ముందే హెడ్ బాత్ చేస్తాను. బికాజ్ అప్పటికప్పుడు చేస్తే హెడ్ బాత్ సెట్ కాదు కాబట్టి ఇంకా అన్ని పనులు చేసుకొని అట్లా రిలాక్స్ అయిపోయి ఫుడ్ తింటున్నాను అనమాట. పాలక్ రైస్, ఇంకా ఎక్స్చేంజ్ ఒకటి డ్రెస్ ఉందని చెప్పి నేను మా మమ్మీ వెళ్ళాం. ఇంకా ఫుల్ వర్షం ఆ రోజైతే, ఇట్స్ బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఆ రోజే క్లోత్స్ అన్నీ తడిచిపోయాయి, అంతా అయిపోయింది. ఇదైతే ఏస్టో నగర్ దగ్గర ఫుల్ వర్షం వచ్చింది. ఇక నైట్ మేము ప్యాకింగ్ చేసి డిక్కీలో అయితే పెట్టేసాము బ్యాగ్స్ అన్నీ. ఇలా అయితే టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పి. టైం 11 అవుతుంది, ఇంకా నిద్రపోలేదు, ఫుల్ నిద్ర వస్తుంది. ఈరోజు ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఇక మార్నింగ్ 4కి అట్లా స్టార్ట్ అవుతాము. సో కంటిన్యూ చేసేయండి వ్లాగ్. మార్నింగ్ 3:30కి లేచాము అలారం పెట్టుకొని, మరి ఇంకా తొందరగా రెడీ అవ్వాలి ఫ్రెష్ అప్ అయ్యి అని చెప్పి. 4 అయింది. సో ఇప్పుడు మేము స్టార్ట్ అవుతాం 4:30కి. ఆల్మోస్ట్ అందరం రెడీ అవుతున్నాం, అయిపోయింది కూడా. జర్నీ టైంలో కొంచెం కంఫర్టబుల్ డ్రెస్సెస్ వేసుకుంటేనే బాగుంటుందని చెప్పి అలా జీన్స్ అండ్ టీషర్ట్ వేసుకున్నాను. అండ్ అంత సర్ది కింద పెట్టేసి వచ్చిన తర్వాత నేను ఇలా క్యాప్చర్ చేశాను. ఇంకా బయట చాలా చల్లటి గాలి వచ్చింది, చల్లగా హాయిగా ఉంది. ఇంకా ఫుల్ మూన్ కదా అని చెప్పి అలా క్యాప్చర్ చేశాను, చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ అండ్ జర్నీ ఎర్లీ మార్నింగే చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే పర్సనల్గా. ఇంకా మా వాళ్ళ కోసం అని చెప్పి అక్కడ వెయిట్ చేసాము. ఈ లోపల వాళ్ళు కూడా వచ్చేసారు, ఇంకా స్టార్ట్ అయిపోయాము. హైవే కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు, కొంచెం ఫాస్ట్గానే. అండ్ వాళ్ళకి తెలియదు కదా అని చెప్పి వాళ్ళు కూడా మా వెనకాల వచ్చారు. రూట్ చెప్తే ఇలా హైవే ఎక్కామో లేదో అసలు తొందరగా తెల్లారిపోతుంది అనమాట. అంటే లైక్ సన్ రైజ్ వచ్చేసింది అండ్ చాలా మార్నింగ్ అయిపోయింది అప్పుడే. కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది, ఇంకా సమ్మర్ కాబట్టి. అలా హైవే చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాము మేము ఎవ్రీ టైం. అంటే మార్నింగ్ జర్నీ అయితే చాలా రేర్ అనమాట. ఆఫ్టర్నూన్ నైట్ జర్నీస్ చేయటం చాలా రేర్ మేము. ఈవెన్ రిటర్న్ వచ్చేటప్పుడే ఆఫ్టర్నూన్ చేస్తాం మ్యాక్సిమం. అలా సన్ రైజ్ చూస్తూ నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకో. అండ్ హైవే కాబట్టి రూట్ కూడా చాలా బాగుంటుంది. ఆ హైవే దాటిన తర్వాత కూడా బాగుంటుంది రూట్, అక్కడక్కడ డిస్టర్బ్డ్గా ఉన్నా కూడా.
ఇంక చింతపల్లి దగ్గర అయితే సాయిబాబా టెంపుల్ ఉంటుంది. అది మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయాలి మీరు. మేము ప్రజెంట్ విజిట్ చేయలేదు కానీ మీరు వెళ్తే విజిట్ అవ్వండి. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ అదైతే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. అక్కడ పక్కనే రాఘవేంద్ర హోటల్ అని ఉంటుంది. అక్కడ టిఫిన్స్ అయితే చాలా బాగుంటుంది. ఐ సజెస్టెడ్ దట్ అక్కడ టిఫిన్స్ ఖచ్చితంగా మీరు తినాల్సిందే. కొంచెం కాస్ట్ ఉంటుంది కానీ ఫుడ్ వైజ్ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ వైజ్ కూడా. మీల్స్ అయితే నేను సజెస్ట్ చెయ్యను. సో చింతపల్లికి వచ్చేసరికి హైవే దాటి మాకు 1.5 అవర్ పడుతుంది. ఎందుకంటే హైవేని ½ అన్ అవర్ పడుతుంది అనమాట క్రాస్ చేయడానికి. సో చింతపల్లి నుంచి నాగార్జున సాగర్కి ఒక 1 అవర్ 30 మినిట్స్. సో అది కూడా సేమ్, అంటే టోటల్గా మా ఇంటి దగ్గర నుంచి నాగార్జున సాగర్ 3 అవర్స్ పడుతుంది మాకు. అండ్ డ్రైవింగ్ బట్టి కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా వెళ్ళాలి కాబట్టి మేము నార్మల్ స్పీడ్లోనే వెళ్తాం ఎప్పటికీ. అండ్ నాగార్జున సాగర్కి ఎంటర్ అవ్వగానే అసలు అక్కడ వాటర్ కూడా లేవు, మొత్తం రాళ్ళే కనిపిస్తున్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాటర్ అన్నీ తగ్గిపోయినాయి. ఫారెస్ట్ ఏరియా కూడా చాలా వరకు తగ్గిపోయింది. చూస్తున్నారు కదా, ఇదంతా వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇక్కడ వాటర్ ఉండాల్సింది కూడా మొత్తం డ్రై, స్టోన్స్ కనిపించటం తప్ప ఏం లేదు. అండ్ నాకైతే ఇంకా ఫుల్ హెడేక్ వస్తుందని చెప్పి నేను అలా సైలెంట్గా ఉండిపోయాను. బట్ ఎవ్రీ జర్నీకి మేము సాంగ్స్ పెట్టుకొని అలా ఎంజాయ్ చేస్తూనే వస్తామన్నమాట, లైక్ వెళ్తాము. అండ్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి నాగార్జున సాగర్ దగ్గర, ఎందుకంటే కొంచెం ట్రాఫిక్ అనేది ఉంటుంది. సో అది మీకు తెలుసు అని అనుకుంటున్నాను. సో రోడ్ అయితే చాలా బాగా వేశారు నాగార్జున సాగర్ చెక్ పోస్ట్ దాటిన తర్వాత కూడా. అండ్ సింగిల్ రూట్ కూడా చాలా బాగా వేశారు, హైవే లాగా. అండ్ ఇంకా ఈ నాగార్జున సాగర్ చూడాలని లేదు, ఎందుకంటే వాటర్ లేవు, ఏం లేవు అసలు, మొత్తం డ్రై అనమాట. ఇంకా చెట్లు తప్ప ఏం కనిపించట్లేదు. తర్వాత ఇక్కడ ఒక శివుడు టెంపుల్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడికి ఒక్కసారి విజిట్ అయ్యాము 2016లో. చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ నుంచి కూడా వాటర్ కనిపిస్తాయి, మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడొచ్చు. అండ్ ఈ వాటర్ చూద్దామంటే అసలు వాటర్ కనిపించట్లేదు, ఏదో అలా తీసాను నేను వీడియో అయితే. సో నేను చెప్పిన టెంపుల్ ఇదే అన్నమాట. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. నేను ఎక్కువ టెంపుల్స్ అన్నీ మీరు చెప్తాను కదా అనేసి మీరు అనుకోవచ్చు. మేము ఎక్కువ టెంపుల్సే తీయాలని కాదు కానీ టెంపుల్స్కి వెళ్తూ ఎక్కువ వ్లాగ్స్ అవి తీయాల్సి వస్తుంది. మీకు కూడా యూస్ఫుల్ ఉంటుంది అండ్ మీరు కూడా వెళ్ళి విజిట్ అవుతారు కదా అని చెప్పి. చూసారా, వాటర్ అయితే అస్సలు లేవు. మొత్తం అంటే హాఫ్ ఆఫ్ ది వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇంకా చాలా బాధేసింది. అండ్ ఒక చోట ఇంకా అక్కడ స్టాప్ చేసి కొంచెం టీ తాగాము రిలాక్సేషన్ కోసం అని చెప్పి. టీ వచ్చేసి 20 రూపీస్ అంట, కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, తాగండి. సో డ్యామ్ గేట్స్ అనేది ఓపెన్ చేయలేదు, ఇంకా ఆ వాటరే అలా ఉండిపోయినాయి. ఈసారి దిగలేదన్నమాట. చూద్దామన్నా కూడా ఎందుకులే, ఆల్రెడీ ఎవ్రీ టైం చూసిందే కదా అని చెప్పి మేమైతే దిగలేదు. సో నాన్ స్టాప్గా వెళ్ళిపోవాలని చెప్పి ఫాస్ట్గా అలా వెళ్ళిపోయాము. ఇంకా మేము ఎక్కువ విండోస్ ఓపెన్ చేస్తే ఉంటుంది, ఏసీ చాలా తక్కువ అనమాట. ఫుల్ ఎండ వస్తేనే తప్ప. ఎర్లీ మార్నింగే కదా అనుకున్నాం కానీ 9 కూడా కాదు, 7:30కే ఫుల్ ఎండ వచ్చేసింది బాగా. అండ్ ఈ టెంపుల్ కూడా బాగుంటుంది, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనుకుంటా. దాని వెనకాల ఇంకొక టెంపుల్ కడుతున్నారు, అది కూడా బాగుంటుంది. మీరు వెళ్ళి తప్పకుండా విజిట్ అవ్వండి. సో ఇప్పుడు అయితే ఇంకా చెక్ పోస్ట్ దాటిన తర్వాత అసలు ఎంత బాగుందో హైవే, అసలు చెప్పలేను, అంత బాగుంది హైవే అయితే. అండ్ ఇంకా దగ్గరలో మాచర్లకు వచ్చేసాము. ఇంకా మాచర్లో అయితే మీకు తెలిసే ఉంటుంది, అది షార్ట్కట్లో వెళ్ళామన్నమాట. ఇంకా సింగిల్ రూట్కి వచ్చేసేసరికి సిగ్నల్ లేవని చెప్తున్నాను. సిగ్నల్ లేదు అంటే ఇది ఫారెస్ట్ ఏరియా యాక్చువల్లీ. సో మాచర్ల తర్వాత ఉప్పలపాడు వస్తుంది. ఉప్పలపాడులో ఏంటి అంటే మొత్తం తాటి నుంజలు అండ్ కళ్ళు దొరుకుతుంది, న్యాచురల్గా లైక్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు.
మాకు తెలిసిన వాళ్ళు. సో కళ్ళు కూడా బాగుంటుందన్నమాట. అక్కడ న్యాచురల్ అనమాట. దాంట్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు, ఎలాంటి ఆర్టిఫిషియల్ కూడా ఉండదు. సో వేరే వాళ్ళ అయితే మేబీ కలపొచ్చు, కానీ మా సైడ్ అంటే మాకు తెలిసిన వాళ్ళైతే అది తెలియదు, న్యాచురల్గా ఇస్తారు. అండ్ అక్కడ తాటి నుంజలు కూడా బాగుంటుంది, ఫ్రెష్గా లైక్ తీసి ఇస్తారనమాట మన ముందే. కొందరు తీసి ఉంచుతారు కదా, అవి కూడా బాగానే ఉంటాయి. ఇక ఇక్కడ మొత్తం టేకు చెట్లు ఇవే అన్నమాట. అండ్ ఇక్కడ సిగ్నల్స్ కొంచెం తక్కువ ఉంటాయి, నాకు అదే నచ్చదు. సిగ్నల్స్ ఉండే చోట అయితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఉప్పలపాడు దాటిన తర్వాత మాకు సిగ్నల్స్ పోతాయి, అంటే మనకి 1 అవర్ అనేసి అనుకుంటాం, కానీ ఇప్పుడు 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అవుట్ క్రాస్ చేసి. అండ్ అక్కడ మంకీస్ ఏమి లేవు ఇప్పుడు. రిటర్న్ వచ్చేటప్పుడు ఉన్నాయి, కానీ ఇప్పుడు అస్సలు లేవు మంకీస్ అయితే. వెళ్ళేటప్పుడు ఒక మంకీ కూడా నాకు కనిపించలేదన్నమాట సింగిల్ రూట్లో. అంత పర్ఫెక్ట్గా రోడ్ వేసి సైడ్స్లో కూడా చాలా బాగా వేశారు. అది కూడా ఆఫ్టర్ 15 to 20 years తర్వాత వేశారు, అంటే లాస్ట్ 1 year బ్యాక్ వేశారు. ఇంకా సంక్రాంతికి కూడా మేము అంత మంచిగా వెళ్ళాము. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఈ రూట్ అని అనుకుంటున్నాను నేనైతే. చాలా బాగుంది రూట్. వితిన్ 10 to 15 మినిట్స్లోనే క్రాస్ అయిపోవచ్చు. సిగ్నల్స్ ఒక్కటి లేవు, అది కూడా ఉంటే బాగుండి అనిపించింది నాకైతే. ఇంకా మా వాళ్ళు కామెడీ చేస్తూ మేము ముచ్చట్లు చేసుకుంటూ వెళ్తాము, సాంగ్స్ వింటూ కూడా. సో ఉంటాయి కదా ఫ్యామిలీ మ్యాటర్స్ అంటూ, ఆర్ ఎల్స్ చిన్న చిన్న మాటలు ఉంటాయి కదా, అలా మ్యాటర్స్ మాట్లాడుకుంటూ వెళ్తాం మేమైతే. లేదంటే నిద్ర వస్తే ఇంకా ఫుల్ పడుకుంటాను నేనైతే. అస్సలు పట్టించుకోడు ఇంకా సాంగ్స్ కూడా. నాకు నిద్ర వస్తుంది, నేను పెట్టను అని చెప్పి నేను పడుకుంటాను. ఇక పడుకుంటే ఒక కాసేపటికి లెగిస్తాను, ఎందుకంటే కార్ అనేది ముందుకి వెనక్కి వస్తుంటుంది కదా, లైక్ స్పీడ్ బ్రేకర్ దగ్గర. దానివల్ల ఇంకా మెలకు వచ్చేస్తుంది నాకైతే. సో సింగిల్ రూట్ వచ్చేసి ఇలా ఉంది, మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి మాకు సిగ్నల్స్ లేవన్నమాట. అందుకే చూపిస్తున్నాను మీకు. ఇలా మౌంటైన్స్ చుట్టుపక్కల మొత్తం చెట్లే తప్ప ఏం లేవు. చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి అన్నమాట అక్కడక్కడ, లైక్ కొంచెం దూరంగా ఉంటాయి. ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి ఎర్రగుంటపాలెం దగ్గర ఆగి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము. అస్సలు నచ్చలేదు నాకైతే, తిన్నట్టు కూడా అనిపించలేదు. ఏదో ఇంకా అలా తినేసి ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అప్పటికి టైం వచ్చేసి 10:30 అట్లా అయిందనమాట. ఎర్రగుంటపాలెం నుంచి ఖమ్మంకి 1 hour అనమాట. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము, తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి, బికాజ్ ఫుల్ సన్ కదా, ఇంకా ఉండలేము అని చెప్పి. అండ్ నేను మీకు చూపిస్తున్న దాంట్లో అది మా ఫేవరెట్ ప్లేస్, తిప్పైపాలెం లార్డ్ శివ టెంపుల్. షార్ట్స్లో కూడా పెట్టాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎప్పుడైనా వీలైతే వెళ్ళినప్పుడు నేను ఫుల్ వ్లాగ్ తీస్తాను. సో ఆల్రెడీ వీడియో అయితే ఉంది, ఫుల్ వ్లాగ్ టెంపుల్ది, నేను పోస్ట్ చేస్తాను త్వరలోనే. సో ఆ టెంపుల్ మేము వెళ్ళిన ప్రతిసారి విజిట్ అవ్వాలని అనుకుంటాము, బికాజ్ మా కులదేవుడు లార్డ్ శివ కాబట్టి. కానీ సమ్ సిచ్యువేషన్స్ వల్ల అలా మిస్ అవుతూ ఉంటాము. ఇంకా ఖమ్మం దాటిన తర్వాత ఇలా పచ్చని పొలాలు ఉంటాయి, చిన్న చిన్న విలేజెస్ కూడా ఉంటాయి కాబట్టి. అండ్ అరటి తోటలు ఉంటాయి, బాగుంటుంది అనమాట. సో విలేజ్కి దగ్గరలో ఉన్నామన్నమాట. ఇంకొకటి జంగంబొట్ల కృష్ణాపురం రైల్వే స్టేషన్ మీకు కనిపిస్తుంది చూడండి. సో ఆ తర్వాత మా విలేజ్ వస్తుంది అనమాట. అది కూడా ఈ మధ్య చాలా బాగా చేశారు, ప్లాట్ఫామ్ వేసి అట్లా బాగుందన్నమాట. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము. టైం 11:30 అయింది. సో తొందరగానే వచ్చామని అనుకుంటున్నాను, బికాజ్ ఎక్కడ స్టాప్ అవ్వకుండా వచ్చామన్నమాట. సో దిస్ ఈస్ ఫర్ మీ బ్లాగ్. సో దిస్ ఈస్ బ్లాగ్ ఫర్ టుడేస్, అండ్ అప్కమింగ్ వీడియోస్ వస్తుంటాయి. స్టే ట్యూన్డ్ ఫర్ దట్. బాయ్ బాయ్.